నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల ఫలితాలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా పాటించాల్సిన పరిహారం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా వివరించేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఇడుపుగంటి పద్మజరాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. నేటి పంచాంగం. ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియజేయండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం శనివారం 7/9/2024 సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:25 తిథి చవితి సాయంత్రం 5:37 వరకు, నక్షత్రం చిత్త మధ్యాహ్నం 12:34 వరకు, యోగాలు బ్రహ్మ రాత్రి 11:17 వరకు, కరణము విష్టి సాయంత్రం 5:37 వరకు, రెండవ కరణం భవ పూర్తిగా, రాహుకాలం ఉదయం 9:09 నుంచి 10:41 వరకు, గుళిక కాలం ఉదయం 6:03 నుంచి 7:36 వరకు, యమగండం మధ్యాహ్నం 1:47 నుంచి 3:19 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:49 నుంచి 12:39 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:03 నుంచి 6:53 వరకు, మరలా 6:53 నుంచి 7:42 వరకు, అమృతకాలం రాత్రి తెల్లవారుజామున 5:38 నుంచి 7:26 వరకు, వర్జన్ సాయంత్రం 6:51 నుంచి 8:39 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా ముందు తీసుకున్నట్లయితే దీంట్లో అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈరోజు వాతావరణం చాలా ప్రారంభం నుంచి అనుకూలంగానే ఉంది. అంతేకాకుండా కార్యక్రమాల్లో ఆశించిన ఫలితాలు, ఇష్ట కార్యసిద్ధి, వ్యక్తుల సహకారం, గృహానికి సంబంధించి వాహన ఆహార సంబంధిత విషయాలలో వీళ్ళకి ఎంతో అనుకూలంగా ఉండడం, అంతేకాకుండా కుటుంబ వ్యక్తులతో అంటే కుటుంబంలో భాగస్వామితో కానీ, కుటుంబంలో తల్లి మొదలైన వాళ్ళందరితో కానీ చాలా అనుకూలమైన వాతావరణం, ఆశించిన ఫలితాలని ఆనందదాయకంగా పొందగలడం, వాహనపరమైన సుఖాన్ని కూడా పొందడం మొదలైన వాటికి ఈ రోజున అవకాశాలు మెండుగా ఉన్నాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, అలాగే మృగశిర 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మనం వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున అన్ని విషయాల్లోనూ చాలా శ్రద్ధతో కార్యక్రమాలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే లక్ష్య సాధన కోసం వారు ముఖ్యులైన మిత్రులతో కానీ లేకపోతే తోబుట్టులతో కానీ సంప్రదించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఒకటి జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడా వారి కోసం వీరు ఖర్చులు చేయడానికి కూడా అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయి. ప్రయాణాలకు కూడా చిన్నపాటి ప్రయాణాలకి అవకాశాలు అనేవి అయితే, రుణముల కొరకు వీళ్ళు ఖర్చులు చేయడం అంటే రుణాలు తీర్చడం కోసం అప్పులు చేసే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ రోజున వాళ్ళు ఏర్పరచుకున్న లక్ష్యానికి ఆ దిశగా వీళ్ళు ప్రయాణం చేస్తూ వాళ్ళు మొక్కవోని ధైర్యంతో ఆశించిన ఫలితాలు పొందడానికి చాలా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కోసం చేసే ప్రక్రియలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? మిథున రాశిలోకి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, అలాగే పుష్యమి 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం మిథున రాశిలోకి తీసుకుంటాము. మిథున రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు చేసే ముందు మనసు కొంత వ్యాకులతకు చెందే విధంగా అంటే మానసికంగా సంతృప్తి తక్కువగా ఉండడం, ఇష్టమైన వ్యక్తులతో కొంత విభేదాలు అంటే మీ మాటలకి వాళ్ళ మాటలకి మధ్య కొంత అపార్థాలు లాంటివి, మీరు ఒకటంటే వాళ్ళకి వేరే రకంగా ధ్వనించడం అనేది, అలాగే సంతానపరమైన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు చేయడం, వారికి సంబంధించిన విషయాలలో ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాలు మీ ఆలోచనలోకి రావడం అనేది, అంతేకాకుండా కొత్త రకమైన పెట్టుబడుల కోసం చేసే ఆలోచనలు కొంత స్థిమితం ఇవ్వకుండా
ఇబ్బంది కలిగించే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆర్థిక అంశాలలో దాంతోపాటుగా సంతానపరమైన విషయాల్లో, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాలలో మనసు కొంత ఘర్షణాత్మకంగా ఉండడం, అనుకోని ఖర్చుల వల్ల మనసు స్థిమితం తగ్గడం లాంటి వాటికి అవకాశం అనేది కనబడుతోంది. కర్కాటక రాశి. మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోంది? కర్కాటక రాశిలోకి పునర్వసు 4వ పాదం, అలాగే పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇదంతా కలిపి కర్కాటక రాశిలోకి వస్తుంది. కర్కాటక రాశి వారికి ఈ రోజున గృహ వాహన సంబంధ విషయాలలో కానీ, విద్యా సంబంధమైన విషయాల్లో కానీ కొంత చికాకులు, హృదయాందోళన, అంతేకాకుండా చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో అంటే విద్యార్థులకు విద్యకు సంబంధించిన అంశాలలో కానీ, లేకపోతే ఏదైనా నూతన విషయాలు తెలుసుకునే విషయంలో కానీ ఇవి కొంత ఆటంకాలు లాంటివి ఏర్పడడం, అలాగే ఆహార స్వీకరణ విషయం కానీ, సుఖం, వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ కొద్దిపాటి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. సింహరాశి. మా సింహరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి. సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం, ఇవన్నీ కలిపి సింహరాశిలోకి తీసుకుంటాము. సింహరాశి వారికి ఈ రోజున వ్యక్తుల సహకారం చక్కగా ఉంటుంది. ఆశించిన పనులన్నీ కూడా వాళ్ళు నిర్విఘ్నంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. దైవ దర్శనాలు, మానసిక ప్రశాంతత, అలాగే ఇష్టమైన కార్యక్రమాలు ఇతరుల సహకారంతో చక్కగా చేయడం, ఇతరులకి సహకరించి వారి సహకారాన్ని పొందుతూ ఆశించిన ఫలితాలలో అనూహ్యమైన ఫలితాలు పొందుతూ వీళ్ళు ముందుకెళ్ళే అవకాశాలు లాంటివి అధికంగా ఉన్నాయి. అలాగే ఏదైనా ప్రణాళిక ఏర్పరచుకుంటే ఆ ప్రణాళిక పరంగా వీళ్ళు చాలా గట్టిగా కృషి చేసి దాని ప్రకారం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యులకి అంటే ఆత్మీయులైన సహోదరులకి కానీ, తోబుట్టువులకు కానీ, మిత్రులకు కానీ వారికి సంబంధించిన విషయాలలో కొంత ఖర్చులు పెట్టడం అనేది, వారితో కలిపి ఈ రోజుని వాళ్ళు గడపడం అనేది మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్ విషయంలో కూడా వీళ్ళకి అనుకూలత బాగుండడం అనేది మనం ఈ రోజున గమనించవచ్చు. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వారికి ఈ రోజున కొంత ఆదాయ విషయాల్లో కానీ, లేకపోతే మాటల విషయంలో కానీ, అంటే ఇతరులకు ఏదైనా వాగ్దానాలు ఇచ్చిన విషయంలో కానీ కొంత ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించే విధంగా సమయస్ఫూర్తిగా వ్యవహరించడం అనేది ఒకటి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఎదురు చూస్తున్న లాభాలు తాత్కాలికంగా కొంత ఆగడం అనేది, అంటే ఏదైనా విషయంలో లాభాలు, ఇష్టమైన కార్యక్రమాలు, మంచి వర్తమానాలు మొదలైనవి అందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి వాయిదా ఉన్నప్పటికీ మొత్తం మీద అనుకూలంగానే ఉంటుంది. తులారాశి. మా తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? దీంట్లో మనకి ముందర వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి మనం ఈ తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున కార్యక్రమాలు ప్రతిదీ కూడా అనుకూలత అధికంగా ఉంది. వ్యక్తుల సహకారం బాగుంటుంది. ప్రణాళికాపరంగా వేసుకున్న పనులు ముందుకు పెడతాయి. వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం, మీరు పడిన కష్టానికి ప్రతిఫలం లభించడం అనేది మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, వృత్తికి సంబంధించి మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో అది చాలా వరకు అనుకూలంగా ఉండడం, భాగస్వామ్య వ్యవహారాలలో కానీ, జీవిత భాగస్వామితో కానీ చర్చించి అనుకూలమైన విషయాలలో కొన్ని నిర్ణయాలకి రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి వృశ్చిక రాశిలోకి వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున వాతావరణం కొంత ప్రశాంతత తక్కువగా ఉండడం, హృదయాందోళన, బంధువులతో ఏదన్నా విషయం గురించి చర్చిస్తే అనవసరమైన వైరి,
ఆకస్మికమైన జగడాలకి ఆస్కారం ఉండే అవకాశాలు లాంటి వాటికి ఎక్కువ ఆస్కారం కనబడుతోంది. ఆకస్మికమైన ఖర్చుని అదుపు చేసుకుంటూ ఇతరులతో జగడం రాకుండా జాగ్రత్త పడుతూ మాట్లాడేటప్పుడు వీలైనంత దాని మీద దృష్టి కేంద్రీకరిస్తూ మాట్లాడి సమస్యల్ని అధిగమించే దిశగా జాగ్రత్తలు వహిస్తూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అలాగే శారీరక శ్రమ కూడా అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు వీరు కొంత విశ్రాంతి అనేది అవసరం అన్నట్టుగా గోచరిస్తోంది. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మూల 4 పాదాలు, పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, ఇవన్నీ కలిపి మనం ఈ ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ఈ ధనుర్రాశి వారికి ఆకస్మికమైన లాభాలు, ఆశించిన విజయాలు, ఎదురు చూస్తున్న వర్తమానాలు, ఇష్టమైన వారితో గడపడం, ఒక పండగ వాతావరణంలాగా చిన్ననాటి మిత్రులతో కలవడం, వారితో చర్చించడం, దూర ప్రదేశాల నుంచి ఆశించిన వర్తమానాలు అందడం, ఒక చక్కని నిర్ణయం తీసుకోవడానికి ఇష్టమైన వ్యక్తులతో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రావడానికి కూడా ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఏ విషయంలోనైతే వాళ్ళు ఇంతకాలం వాయిదా పడుతూ వస్తున్నాయి అనుకున్న పనులు కూడా అవన్నీ కూడా ముందుకు కదిలే అవకాశాలు లాంటి వాటికి దోహదపడుతోంది. అంతేకాకుండా ఆకస్మికంగా ఆదాయం అనేది అందడం, అనుకోని వ్యక్తుల దగ్గర నుంచి బహుమానాలు లాంటివి రావడం మొదలైన వాటికి కూడా అవకాశాలు అనేవి వీరి విషయంలో మనకి మెండుగా కనబడుతున్నాయి. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందండి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, అలాగే శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, ఇవన్నీ కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాము. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తిపరమైన విషయంలో చాలా ఎక్కువ శ్రమకి గురి అయినా కూడా చక్కగా మంచి ఫలితాలు ఉంటాయి. వృత్తిలో వ్యక్తుల సహకారం అనేది కూడా వీళ్ళకి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరంగా పై అధికారులు మీకు సహకరించడంతో పాటుగా మీకు ఒక మంచి గౌరవంతో పాటు అభివృద్ధి అనేది కనబడుతున్నట్టుగా మనం భావించవచ్చు. అలాగే వాహన గృహాలకు సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని చర్చలు చేసి దానికి సంబంధించి ఏదైనా అంటే పెట్టుబడులు పెట్టినా కొత్తది కొందామనుకున్నా వాటికి సంబంధించిన విషయాల్లో కుటుంబ సభ్యులతో చర్చించి కొన్ని నిర్ణయాలకి వచ్చే అవకాశాలు అనేవి కూడా కనబడుతున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ధనిష్ట 3, 4, శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ కొంత శ్రమతో కూడిన కష్టంతో కూడిన పనులు చేసినప్పటికీ అసంతృప్తి అనేది కొంత అధికంగా ఉంటుంది. రావాల్సిన స్థాయిలో గుర్తింపు లేదు అనే ఒక రకమైన భావన అనేది కూడా వీళ్ళ దాంట్లో మనం గమనించవచ్చు. అంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా సంతాన వర్గంతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలకు కూడా అవకాశం ఉంది. అంటే వేరే స్థానచలనం అని కాదు, వేరే ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి కొంత ప్రయత్నాలు చేయడం అనేది, అలాగే దూర ప్రయాణాల కోసం ఆలోచనలు చేయడం, ఆ దూర ప్రయాణాలు కూడా అసంతృప్తికరంగా ఉండడం, అంటే మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉండడానికి అవకాశం ఉంది. అయితే గురువులు, పెద్దలు మొదలైన వారిని సంప్రదించడం, దాంతోపాటుగా దైవ కార్యక్రమాల మీద ఆసక్తి కనబరచడం, ఇవన్నీ ఉన్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో జయం కాకుండా కొంత ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి పుణ్యబలాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. దానికోసం శ్రీరామ జయరామ జయ జయ రామరామ అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే వీలైనంత ఎక్కువ సార్లు దానివల్ల ఏమంటే మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, తద్వారా విజయం వైపుగా మీరు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మీనరాశి. మా చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనం ఈ యొక్క పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఈ మొత్తం 9 పాదాలు కలిపి మీనరాశిలోకి వస్తాయి. ఈ మీనరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో చిన్నపాటి అసౌకర్యాలు, ఆటంకాలు
లేకపోతే వాయిదాలు మొదలైన వాటికి ఆస్కారాలు ఒకటి ఉండడం, అలాగే సంతానానికి సంబంధించి కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో కానీ, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కానీ మీరు ఏదైనా ప్రణాళికలు వేసుకుంటున్నా కూడా అవి ముందుకు వెళ్ళడంలో కొంత ఆటంకాలు లాంటివి ఇబ్బంది పడతాయి. అంతేకాకుండా అనుకోని అంటే ఒక పనికని పెట్టుకున్న డబ్బులు ఇంకో పనికని ఖర్చు అవ్వడంలాగా, ఆరోగ్య విషయంలో కొంత అసంతృప్తికరంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే మాట్లాడేటప్పుడు కూడా వీలైతే జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడాలి. కుటుంబ సభ్యులతోనైనా కూడా వాగ్వాదాలకి దూరంగా ఉండవలసిన అవకాశం ఒకటి ఉంది. అంతేకాకుండా ప్రతి పనిలోనూ వాయిదా పడుతూ రావడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు మీద ఒకలాంటి వైరాగ్యం అనేది ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా లేకపోతే ఇతరులకి సలహా ఇద్దామనుకున్నా వీలైనంత జాగ్రత్తలు చాలా అవసరం. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ఇన్వెస్ట్మెంట్స్ మొదలైన వాటి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. అమ్మ, మరి ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా చేసుకోగలిగే సులువైన పరిహారాలు ఉంటే తెలియజేయండి. ఈరోజు అన్ని రాసుల వాళ్ళు కూడా సాధారణంగా ఎవరైనా వాళ్ళ ఇష్టదైవాన్ని ప్రార్థించుకున్న తర్వాతనే ముఖ్యంగా ఏదైనా చేసే కార్యక్రమాలు లాంటివి ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఈ రోజున వినాయకుడికి సంబంధించిన అష్టోత్తరాలు వినడం కానీ, వినాయకుడికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, అలాగే పూజాది కార్యక్రమాల్లో పాల్గొనడం, వీలైనంతవరకు గణేష్ చాలీసా లాంటిది వినడం చేయడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పినవన్నీ జనరలైజ్ చేసిన ఫలితాలు కాబట్టి ప్రతి వ్యక్తికి జాతకం అనేది వాళ్ళు పుట్టిన సమయం బట్టి జాతకం మారుతూ ఉంటుంది. దాని వ్యక్తిగత జాతకం అంటారు. అది నడిచే దశ, అంతర్దశలు మొదలైన వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాంతో పాటుగా కలిపి మీరు ఈ గోచార ఫలితాలు కలిపి చూసుకోవాలి. కేవలం దీన్ని మాత్రమే చూసుకొని ముందుకు వెళ్ళడం కాకుండా రెండు కలిపి చూసుకున్నప్పుడు మాత్రమే దానికి తగిన ఫలితాలు, వాటి పరంగా మీరు తీసుకునే పరిహారాలు మొదలైనవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. కనుక వీలైనంతవరకు రెండింటినీ కలిపి చూసుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళాలన్నది ఒకటి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం, మరి ఈనాటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. ఈ రోజున వినాయక చవితి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ, ఈ రోజున వినాయక చవితి అంటే అన్ని రకాల విఘ్నాలని దూరం చేసే వినాయకుడిని ప్రతి వాళ్ళు ఏ విషయంలోనైనా మొట్టమొదట పూజ చేసేదే వినాయకుడికి. ఒక విద్య ఆరంభంలో కానీ, వివాహంలో కానీ, లేకపోతే ఏదైనా గృహప్రవేశం, ఏ పనిలోనైనా, ఒక వ్యాపార ఆరంభంలో కానీ, అసలు ఒక కొత్త పని అంటూ మొదలు పెట్టారు అంటే ప్రతి వ్యక్తి ఖచ్చితంగా వినాయకుడి పూజతోనే మొదలు పెడతారు. అంటే ఆయన ఆదిదేవుడిగా ఆయన అంటాం. అలాంటిది ఈ రోజున వినాయకుడి యొక్క భాద్రపద శుక్ల చవితి అంటే వినాయకుడి యొక్క జన్మదినోత్సవంగా మనం ఈ రోజున చెప్తాం. అలాగే ఈయన్ని గణాధ్యక్షుడు అని కూడా అంటాం. అంతేకాకుండా ఈయన్ని ఈ రోజున వినాయకుడిని 21 రకాల పత్రితో పూజ చేస్తారు. 21 రకాల పత్రుల్లో కూడా ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే ఆ పేర్లు వినడానికి మనకి ఎలా ఉంటాయంటే ఏమిటో కొత్త రకంగా అనుకుంటాం. అంటే వాటికి ఒకదానికి మనం మామూలుగా ఉండే పేర్లు వేరు, కానీ దాన్ని ఇంకొక రకంగా వింటే మనకి అంటే వేరే రకంగా అనుకుంటాం. అంటే ఉదాహరణకి మాచీపత్రంతో పూజ చేస్తారంటారు. అంటే మాచీపత్రం అంటే ఏం లేదు, చామంతికి సంబంధించింది. అలా మాచీ పత్రం, బృహతి పత్రం అని చెప్పి దాంతోనూ పూజ చేస్తారు. రెండో అదే అంటే ఆ 21 పత్రుల్లో బృహతి పత్రం ఒకటి. తర్వాత కూడా మనం తీసుకున్నట్లయితే దానికి సంబంధించి బిల్వపత్రాలకు కూడా చాలా ఆయుర్వేదం సంబంధించిన ఈ యొక్క 21 పత్రులు కూడా ఎందుకు అంటే అవి దైవ వృక్షాలు. అంటే వాటికి సంబంధించి అవి మనిషికి ఉపయోగపడే విధంగా ఉంటాయి. వాటిల్లో అన్నిట్లోనూ మెడికల్ వాల్యూస్ ఉంటాయి ఆయుర్వేద పరంగా తీసుకుంటే. అందుకే మాచీపత్రం, బృహతి పత్రం, అటు పక్కన బిల్వపత్రం, ఇటు పక్కన చూస్తేనేమో మనకి దూర్వాపత్రంతో పూజ అంటే గరికతో పూజ చేస్తారు. ఆయన చాలా ఇష్టమైంది దూర్వాపత్రం అనే దాంతో కూడా పూజ అనేది జరుగుతుంది. ఇది కాకుండా ఉత్తరేణి అంటే ఆ పత్రంతో చేస్తారు. బదరి అంటే రేగిపళ్ళు తెలుసు కదా, దానికి సంబంధించిన దాంతో ఒకటి పూజలు చేయడం. అలాగే ఉమ్మెత్త దానికి సంబంధించిన పత్రాలతో కూడా ఆయనకి వాళ్ళ పూజ చేయడం అనేది జరుగుతుంది. అలాగే తులసితో కూడా ఈ రోజున ఆయనకి పూజ చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా చూతపత్రం, వినడానికి చూతపత్రం అంటే అది మామిడాకులు. సో చూతపత్రంతో పూజ చేస్తారు ఆయనకి. ఇది కాకుండా ఇంకా ఆయనకి సంబంధించిన దాంట్లో ఏమేం చేస్తారు, దానిమ్మకి సంబంధించి, గన్నేరుకు సంబంధించి, అంతేకాకుండా ఇంకా వివిధ రకాలైన వాటిల్లో మనకి విష్ణుక్రాంత పత్రం అంటారు. అంటే ఏంటంటే అది శంకు పూలు అంటారు కదా, మనం వింటే శంకుకు సంబంధించిన దాంతో ఒకటి ఆయనకి. అలాగే దేవదారికి సంబంధించింది, అలాగే జాజి, తర్వాత మరువం,
ఇంతేకాకుండా ఇంకా ముఖ్యమైన వాటిల్లో ఇంకా ఆయనకి సంబంధించింది అంటే దేవకాంచనం అని చెప్పి, గండకీ పత్రం అని చెప్పి ఇంకొక దాంతో కూడా పూజ చేస్తారు. ఇది కాకుండా రావి, మద్ది, తర్వాత జువ్వి, వీటన్నిటితో కూడా ఆయనకి వీటికి సంబంధించిన ఆకులతో, అలాగే జిల్లేడు, అది అర్కపత్రం అంటాం. ఇలాగా 21 పత్రాలతోనూ ఆయనకి ఈ రోజున పూజ చేస్తే, ఎందుకంటే ఆయనని హస్త నక్షత్రంలో పుట్టాడు, హస్తిముఖుడు అంటే ఆయన ఏనుగు తలతో ఉన్నాం కాబట్టి అంత విశేషమైన వినాయకుడికి ఎన్ని రకాల పత్రాలతో పూజ చేయడం ఏంటంటే, వర్షాకాలం ఆరంభంలోనే మనకి శ్రావణ భాద్రపద మాసాలు ఉంటాయి కాబట్టి ఆయనకి ఈ రకమైన ఈ పత్రాలతో కనుక పూజ చేయడం వల్ల మనం ఆయన తయారు చేయడం కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అలా కాకుండా మంచిగా మట్టితో తయారు చేసి పర్యావరణంలో ఇబ్బందులు లేకుండా అది, అలాగే ఈ యొక్క పత్రాలతో పూజ చేయడం వల్ల ఏముంటుందంటే ఆయుర్వేద యొక్క ఇవి దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. అనేక రకాల అనారోగ్యాలను ఇవి రూపుమాపుతాయి. అంటే ఒక్కొక్క ఆకుకి ఒక రకమైన విశిష్టత ఉంది. వీటిల్లో నుంచి మనకి అవి కనుక వాటితో పూజ చేసి కొందరు 9 రోజులు పెట్టుకుంటారు, కొన్ని ఇంట్లో పెట్టుకున్నా బయట పెట్టినా వాటి మించి వచ్చే ఆ గాలి అనేది మనిషికి ఆరోగ్యపరంగా ఉపయోగపడుతుంది అన్నది ఒకటి. అలాగే ఆయన యొక్క ఆకార విశేషాలు మనం చూసినా, ఆయనకి ఇష్టమైన మోదకాలు చూసినా ఇవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమైనవిగా మనం చెప్తాం. ఇవన్నీ వీటి గురించి మనం మాట్లాడడానికంటే కూడా ముందు ఇంకా ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి విషయంలోనూ మామూలుగానే నెల నెల రకరకాలుగా మనకి శుక్లపక్షంలో, తర్వాత అది కాకుండా మనకి కృష్ణపక్షంలో సంకష్టహర చవితి, అవి మాత్రమే కాకుండా రకరకాల పేర్లతో ఆ యొక్క సంకష్టహర చవితి చేస్తారు. కానీ ఈ వినాయక చవితి చాలా విశిష్టమైంది. దీంట్లో అనేక రకాలైన విషయాలు దాన్ని బట్టి పిల్లలు కూడా నేర్చుకోవాల్సినవి. వినాయకుడు యొక్క పూజ బట్టి ఏం నేర్చుకుంటారు పిల్లలు? ఆయన దాంట్లో గణాధ్యక్షత అనేది ఆయనకి ప్రథమంగా ఆయనకి ఎందుకు ఇచ్చారు, ప్రథమ పూజ ఆయనకి ఎందుకు చేస్తారు, ఆయన యొక్క విశిష్టత ఏంటి అన్న విశేషాలను కూడా మనం కొంత పరిశీలనలోకి తీసుకొని కనుక మాట్లాడినట్లయితే, ఈయన గణాధ్యక్షత ఇవ్వడానికి కూడా ముందు ఈయనని కుమారస్వామిని ఇద్దరిని కూడా తల్లిదండ్రులు మీరు ఎవరైతే ముందుగా వస్తారో అన్ని యొక్క ఇది చూసుకొని వాళ్ళకి మేము ఈ గణాధ్యక్షుడిగా ఇస్తామని చెప్పినప్పుడు కుమారస్వామి వెంటనే నెమలి వాహనం ఎక్కేసి ఆయన చాలా ఇదిగా వెళ్ళిపోతే, అయ్యో నేను అంత తిరగలేను కదా, నా యొక్క ఆకారం ఇలా ఉంది కదా అని ఆయన బాధపడితే, అప్పుడు అలా కాదు, తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేసినా కూడా అది అన్ని లోకాలు అన్నిటిగానే అన్న చెప్పడం వల్ల ఆయన ఆ రకంగా చేయడం, దానివల్ల వెంటనే ఆయనకి గణాధ్యక్షత పదవి ఇవ్వడం అనేది, అంటే దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే వ్యక్తికి వినయం, దాంతోపాటు ఎంత ఆయన జ్ఞానానికి కారకుడు. ఆయన ముఖ్యంగా చెప్పాలంటే వినాయకుడు అంటే ఆయనని అందరూ ఎందుకు అంత ఇష్టంగా పూజ చేస్తారు అంటే, చిన్న పెద్ద రకరకాలుగా అన్ని చోట్ల ఒక నెల ముందు నుంచే ఆయనకి సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలు లాంటివి తయారు చేసుకుని మట్టి విగ్రహాలు రకరకాలు పెట్టడం, ఓ కూడల్లో అవన్నీ పెట్టడం, ప్రతి 9 రోజులు 10 రోజులు ఇలా చేయడం, తర్వాత గణేష నిమజ్జనం దాకా ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే జ్ఞానానికి కారకుడు ఆయన. కేతుగ్రహానికి అంటే మూలాధార చక్రానికి అధిపతి అయిన కేతుగ్రహానికి ఆయన ఇది కాబట్టి ప్రత్యేకంగా గుంజేడు తీయడం అనేది కూడా ఉంది. గుంజేళ్ళు కూడా ఈ రోజున ఎందుకు తీస్తారు అంటే మూలాధార చక్రాన్ని బలోపేత చేయడం. మూలాధార చక్రం అనేది సరిగ్గా ఉంటే వ్యక్తిలో ఆలోచన విధానం బాగుంటుంది, బుద్ధి కుశలత పెరుగుతుంది, ఆరోగ్యపరమైన ఆలోచనలు అనేవి వస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున అరగుంజీళ్ళు అని చెప్పి తీయించడం అనేది ఇవన్నీ కూడా చేస్తారు. ఎందుకంటే భూమి ఆకర్షణ శక్తితో మనం ఈ రకంగా గుంజీళ్ళు తీసేటప్పుడు ఆ యొక్క మూలాధార చక్రం యాక్టివేట్ అవ్వడానికి ఇది పెట్టడం అనేది జరిగింది. కాబట్టి ఈ రోజున గుంజీళ్ళ వెనకాల విధానం ఇది. అలాగే ఆయన గణాధ్యక్షత పదవి ఇవ్వడానికి కారణం, అలాగే ఇప్పుడు మనం 21 పత్రాల గురించి చెప్పుకున్నాం. ఈ ఆ పత్రి మించి వచ్చే గాలి వ్యక్తికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, అది శారీరకంగా ఒక్కొక్కదానికి ఉన్న ఇంపార్టెన్స్లో అంతెందుకు చిన్న తులసి విషయమే మనం తీసుకున్నట్లయితే ఏదైనా అనారోగ్యాలు, దగ్గులు, జలుబులు వర్షాకాలంలో వచ్చే వాటికి కూడా తులసిని మనం వేడి నీళ్ళల్లో వేసుకొని అది తాగడం అనేది, కషాయాల్లో చేసుకొని తాగడం అనేది, అలాగే ఆరోగ్యపరంగా ఏదైనా దద్దుర్లు, చర్మానికి సంబంధించిన విషయాలు, చెవికి సంబంధించిన ఆరోగ్యం, ప్రతి దానికి కూడా ఈ యొక్క పత్రి అంటారు. అంటే ఆకుపచ్చ రంగు ఆయనకి ప్రియమైనది. అంటే ఆయన కన్యా రాశిలో అంటే హస్త నక్షత్రం కాబట్టి ఆకుపచ్చ రంగుకి ప్రతీక. ఆకుపచ్చ రంగు అంటే ఏంటది? ఉజ్వలమైన ఒక విధానం. అంటే ఎక్కడైనా చూడండి, మనం ఎక్కడైనా పెడితే గ్రీనరీ, చక్కగా ఆకుపచ్చని చెట్లు అవి చూస్తే మైండ్ కళ్ళకి ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రకృతి అంతా కూడా నిక్షిప్తమైనట్టుగా మనం భావన చేస్తాం. అందుకే ఈ రోజున పాలవెల్లి కట్టి రకరకాలుగా పాలవెల్లికి రకరకాల పళ్ళు ఇవన్నీ కూడా మనం పెట్టి, మొక్కజొన్న పొత్తులు కానీ వెలగ పంటలు ఆయనకి నైవేద్యాలు పెట్టి ఇవన్నీ కూడా మనం చేసి ఆయన్ని విపరీతంగా ఆరాధించటం.
ఇవన్నీ దేనికి చేస్తున్నారు అంటే విద్యాపరంగా. ముఖ్యంగా ప్రపంచంలో విద్యార్థులకి మొట్టమొదట కావాల్సింది విద్యాపరమైన అభివృద్ధి. కాబట్టి విద్య కోసం అందరూ ఈ రోజున గణపతిని పూజిస్తారు. వ్యాపారం కోసం, ఆరోగ్యం కోసం, అన్నిటి కోసం ఆయన ఇవాళ పూజ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ అందరూ కూడా వినాయక చవితిని చాలా చక్కగా చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని, అలాగే ఆ కథలో ఉన్నట్టుగా నీలాపనిందలకు గురి కాకుండా అక్షంతలు వేసుకొని వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకొని చంద్రుణ్ణి చూడకుండా వీలైతే అక్షంతలు కథంతా విని వేసుకొని ముందుకు గనక సాగినట్లయితే జీవితంలో ఎన్నో విషయాలకి ఆయన దగ్గర నుంచి చక్కటి ఒక బ్లెస్సింగ్ అనేది దొరకడం వినాయకుడి దగ్గర నుంచి మనం పొందగలుగుతాం. అది ఈరోజు యొక్క మన యొక్క విశిష్టతగా మనం చెప్తాం. అమ్మ, ఈనాటి శుభదినం కార్యక్రమం ద్వారా ద్వాదశ రాశుల ఫలితాలు తెలియజేస్తూనే మరి నేటి విశిష్టత అనేటువంటి వినాయక చవితికి సంబంధించి కూడా ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.